నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయండి చెండూరులో ఇంటింటికి వెళ్తూ ఓటర్లను అభ్యర్థించిన మంత్రి ఎర్రబెల్లి అరసవల్లి పాదయాత్రను విరమించండి టీడీపీ నేతలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు చెండూరులో కాంగ్రెస్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన దుండగులు రాజకీయ కక్షతోనని నిరసనకు దిగిన పార్టీ నాయకులు ములాయం ఆశయాలు నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి బాపట్ల బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసరావు మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటర్లను అభ్యర్థించారు. చెండూరులోని 2-3 వార్డులలో డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి వచ్చిన పలువురు నేతలు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు గుర్తించి వెంటనే అరసవల్లి పాదయాత్ర విరమించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ నేతలకు హితవు పలికారు. విశాఖలో రాజధాని వద్దన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఇక్కడి వారంతా ఖండిస్తున్నారని, ఏనాడు ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరని అచ్చెన్నాయుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడుకు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించబోతున్నామని చెప్పారు. విశాఖ గర్జన ప్రదర్శనకు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న మద్దతుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు, ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు. అసలు విడ్డూరంగా ఉండేది ఏంటంటే, ఎవరికన్నా మా ప్రాంతానికి ఇది కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తిని చూసాం, కానీ మా ప్రాంతానికి ఇది వద్దు అని చెప్పేటువంటి వ్యక్తిని, ఒక నాయకుడిని, ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మా ప్రాంతానికి ఇది వద్దు అని చెప్పేటువంటి నాయకుడిని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. అది అచ్చెన్నాయుడు గారు. ఈరోజు వారి తాలూకా పత్రికా సమావేశాన్ని చూసాం, వారి తాలూకా ప్రసంగాన్ని చూసాం. మాకు అమరావతి మాత్రమే కావాలి, మాకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏది అవసరం లేదు అనేటువంటి మాట, ఉత్తరాంధ్ర ప్రాంతం మాకు రాజధాని అవసరం లేదు అన్నటువంటి మాట వారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు బహుశా అచ్చెన్నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని క్యారీ చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండొచ్చు. ఒకరి తాలూకు ఒకరి విధానాలని వారు మోసుకొని తిరిగేటువంటి అవకాశం వారికి ఉండొచ్చు. కానీ వారి ఆలోచనల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భుజాన్ని వేసుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఎప్పుడన్నా నీ నోటంట ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది, నువ్వు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు నాకు తెలిసి ఒక 26-27 సంవత్సరాలు అయి ఉంటుంది. మీ కుటుంబం పెద్దల ఎర్రనాయుడు గారు దాదాపు 85, ఒక 40 సంవత్సరాల నుంచి మీ కుటుంబం రాజకీయాల్లో ఉండి ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా అసలు ఉత్తరాంధ్ర పేరుని ఎత్తినటువంటి సందర్భాలు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది కావాలని చెప్పి అడిగినటువంటి సందర్భాలు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేయండి అని చెప్పి మీ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో దాదాపు 20-22 సంవత్సరాల అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజన్నా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మా గుర్తింపును తీసుకొచ్చేటువంటి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి అడిగినటువంటి సందర్భం ఎప్పుడన్నా నీకు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. నువ్వు ఉన్నటువంటి నీ రాజకీయ పార్టీకి ఉత్తరాంధ్రలో ఓట్లు కావాలి, ఉత్తరాంధ్రలో సీట్లు కావాలి, మీకు అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం కావాలి, ఉత్తరాంధ్రకి ఏదన్నా మంచి జరుగుతుందనంటే మాకు అవసరం లేదు అని చెప్పేటువంటి మీ విధానం ఏంటో ఒకసారి ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని, ఈ రకమైనటువంటి మాటల్ని చెప్పేటువంటి క్రమం ఈరోజు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆకాంక్షలకు వ్యతిరేకంగా మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఈ ప్రాంత ప్రజానికి ఖండిస్తూ ఉన్నారు. రేపు మీ తాలూకా రాజకీయ భవిష్యత్తు
ఏ రకంగా ఉండబోతుందో అనేటువంటిది దానికి మీ రాజకీయాల్లో చాలా సందర్భాల్లో చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే. అటువంటిది ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదా ఈ వికేంద్రీకరణ విధానాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తున్నటువంటి క్రమంలో వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ప్రాంత నాయకులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారికి రాజకీయ సమాధి మాత్రమే. వారు ఈ విధానం దయచేసి మీకు ఇష్టం లేకపోతే లేదా మీ పార్టీ విధానం ఇది మేము వ్యతిరేకం అనేటువంటి సందర్భం ఉన్నప్పుడు కనీసం మీరు నోరన్నా మూసుకొని ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడికి బంట్రోతుల్లా మీరు తిరిగి మీరు ఈ ప్రాంతానికి నష్టం కలిగిస్తారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయము ప్రచార సామగ్రిని దుండగులు దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉందని 5 లక్షల మీటర్లు తెప్పించాం. రోడ్ షో ఉందని 5 లక్షల మీటర్లు తెప్పించాం. పెట్రోల్ కాదు ఒకసారి రేవంత్ రెడ్డి రోడ్ షో ఉందని 5 లక్షల మీటర్లు పెట్రోల్ స్మెల్ రావాలి కదా చూడు. ఫైర్ అయినా జెండాలు పేపర్లేగా అన్న మొత్తం అయితే మనం వేరింగ్ చేయించినాం. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి. కాంగ్రెస్ బీజేపీ కుండాలరా, బీజేపీ కుండాలరా, బీజేపీ కుండాలరా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బీజేపీ కుండాలరా, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కుండాలరా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడించిన టీఆర్ఎస్ బీజేపీ కుండాలరా, జిందాబాద్ 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 జిందాబాద్. పక్కన ఇంకోట్లేదు సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఖండించండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని, ఖండించండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని. అతి పేద స్థాయి నుండి దేశ ప్రధానిగా పోటీ పడే స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి ములాయం సింగ్ యాదవ్ అని బాపట్ల బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసరావు కొనియాడారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి సందర్భంగా స్థానిక మేధా కాలేజీ కార్యాలయం ప్రాంగణంలో పలువురు బీసీ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ములాయం సింగ్ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు చేపట్టారని అన్నారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేయడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి చెంజర్ల సతీష్, బాపట్ల వైసీపీ యువ నాయకుడు ఎల్లావుల సోహిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చరిత్రలో ఎంతో దుర్దినం. ఎందువల్లంటే బీసీల ఆశాజ్యోతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత, కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మాజీ మంత్రి మరియు నేతాజీగా పిలువబడి చరణ్ సింగ్ లాంటి ఉద్దండులు బాల నెపోలియన్గా కీర్తించబడిన ములాయం సింగ్ యాదవ్ గారు చనిపోవడం చాలా దురదృష్టకర పరిణామం. ఇప్పుడు మనం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలుగజేయాలని వారి ఆశయాలు మనం తిరిగి నిలబెడతామని చెప్పి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్ల తరఫున ప్రమాణ స్వీకారం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ మా బీసీ జాయింట్ యాక్షన్ సెక్రటరీ చేతుల సతీశ్వర్ మాట్లాడతారు. ఈరోజు గురుదినం. ఎందుకంటే మరి బీసీల ఆరాధ్య దైవం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ములాయం సింగ్ యాదవ్ గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. మరి పుట్టినవారు గిట్టక మానదన్నట్టుగా మరి వారు కాలం చేశారు. మరి వారి యొక్క బాటను మేము అందరం కూడా పయనిస్తామని, వారి యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తామని వారికి వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ వెంగళరావు నగర్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో 44 లక్షలతో నూతనంగా నిర్మించిన సర్వీస్ హోమ్ డైనింగ్ హాల్ను ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. గుమ్మడికాయలు కొడుతున్నాయి అందరూ. ముందుగా ఈరోజు శిశు విహార్లో మా ఆడపిల్లలకు సంబంధించి 24 లక్షల రూపాయలతో ఒక డైనింగ్ హాల్ని, అలాగే 20 లక్షల రూపాయలతో ఖైరతాబాద్ సిడిపి ఆఫీస్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మాకు అత్యంత ఆప్తులు పెద్దలు సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గణపవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉండి రోడ్లో ఒక ఆర్టీసీ బస్సు మరియు ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో వెనక ట్రక్కు బాగా డాష్ అవ్వడం వల్ల ఆర్టీసీ బస్ తాలూకా కొంత పార్ట్ దెబ్బతింది. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి 9 మంది ప్రయాణికులకి గాయాలయ్యి, ట్రాక్టర్ డ్రైవర్ కూడా కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి, ప్రస్తుతానికి ఎవరికి ప్రాణాపాయం లేదు. ఇమీడియట్గా పోలీసులు
రెస్పాండ్ అయ్యి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది ముందు అక్కడ యాక్సిడెంట్ గట్రా జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి మేము అండర్టేక్ చేస్తాము. ఈ డ్రైవర్స్ కూడా ప్రాపర్గా రోడ్డు తాలూకు రూల్స్ని పాటిస్తూ రోడ్ యూజర్స్గా ఉండాలని చెప్పి కోరుతున్నాం. విద్యుత్ షాక్తో మహిళా వాచ్మెన్ మృతి చెందిన ఘటన విశాఖ గాజువాక బీసీ రోడ్లో చోటు చేసుకుంది. ఇక్కడి దయాల్ నగర సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహంలో పాడేరు ప్రాంతానికి చెందిన ఆర్ అమ్మాజీ 2017 నుంచి వాచ్మెన్గా పనిచేస్తుంది. దసరా సెలవులకు హాస్టల్లోని విద్యార్థులంతా సొంత ఊళ్లకు వెళ్లడంతో హాస్టల్లో మెయింటెనెన్స్ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేడపైన ఉన్న మోటార్ స్విచ్ వేయడానికి వెళ్లిన అమ్మాజీ కరెంట్ షాక్తో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడి మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న న్యూపోర్ట్ పోలీసులు విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. వాటర్ నింపడం కోసం మోటార్ వేసే సమయంలో ఎలక్ట్రికల్ షాక్ గురైంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వ్యవహారం వివాదంగా మారింది. సమస్యలపై మాట్లాడేందుకు స్థానికులు కొందరు కలెక్టర్ వద్దకు వెళ్లారు. మాట్లాడే సమయంలో స్థానికుడు ఒకరు కలెక్టర్ చేయి పట్టుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన కలెక్టర్ వెంటనే చేయి విదిలించుకొని అతనిని కరుసుకొని కొట్టే ప్రయత్నం చేశారు. మీరు సమస్యలు చేయొద్దండి. అధికారుల చేత అమ్మా అందరూ మీరు వినండి. అధికారులు అందరి చేత చాలా క్షుణ్ణంగా 2 సార్లు మేము పరిశీలన చేశాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ముందుకు వస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు. విజయవాడ వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. చాట్ల చక్రవర్తి కుమారుడు శశాంక్ జ్వరంతో బాధపడుతూ ఉండగా తండ్రి మందులు వేసి పడుకోబెట్టాడు. ఉదయం లేచి చూసేసరికి బాలుడు ఇంటి ముందు నేలపై పడి బలమైన గాయంతో మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా చీరాల 17వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబుతో కలిసి జిల్లా నాయకుడు చెల్లరామయ్య కుంచాల యశోద అనే దివ్యాంగురాలికి స్టిక్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దివ్యాంగుల సమస్యల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె అంకయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎన్ దత్తాత్రేయ, ఆసోది రామిరెడ్డి, వైసీపీ నాయకుడు యారం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీరాలలో 17వ వార్డులో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో గవర్నీలైన వెంకటేష్ బాబు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి వెంకటేష్ బాబు గారు చెప్తున్నా మా తోటి దివ్యాంగురాలకు సంఖ్యలు లేక ఇబ్బంది పడుతుంది. ఆ విషయం వెంకటేష్ బాబు దృష్టికి వెళ్ళినప్పుడే ఈరోజు గడప గడప కార్యక్రమంలో మా తోటి దివ్యాంగురాలకు సంఖ్యలు అందజేయడం జరిగింది. వెంకటేష్ బాబు గారికి మేమందరం కూడా మా దివ్యాంగ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చీరాల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల సమస్యలు ఏ ఉన్నా కూడా వెంకటేష్ బాబు గారి ద్వారా మేము తప్పకుండా సమస్య పరిశీలించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వెంకటేష్ బాబు కూడా తప్పకుండా ఈ నియోజకవర్గంలో వికలాంగుల సమస్య ఏ ఉన్నా కూడా నేను చేయగలనంత కృషి నేను చేస్తానని చెప్పి కూడా వెంకటేష్ బాబు తెలియజేస్తుంది జరిగింది. తప్పకుండా ఈ చీరాల నియోజకవర్గంలో మా వికలాంగుల సమస్యల విషయంలో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఇంకా సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయండి. చెండూరులో ఇంటింటికి వెళ్తూ ఓటర్లను అభ్యర్థించిన మంత్రి ఎర్రబెల్లి.
అరసవల్లి పాదయాత్రను విరమించండి, టీడీపీ నేతలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు. చెండూరులో కాంగ్రెస్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన దుండగులు, రాజకీయ కక్షతోనని నిరసనకు దిగిన పార్టీ నాయకులు. ములాయం ఆశయాలు నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి, బాపట్ల బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసరావు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.